ఈ లోకంలో అందరం చనిపోతాం. దేవుని నమ్ముకున్నాడు చనిపోతాడు, నమ్ముకున్నాడు చచ్చిపోతాడు. కానీ అది మరణం కాదు, అది మరణం కాదు. అది కేవలం ఆత్మ శరీరము యొక్క ఎడబాటే. అస్సలైన మరణం రెండవ మరణము అని చెప్పింది బైబిల్ గ్రంథం. రెండవ మరణం అంటే అప్పుడు నిత్య నరకములో పడ్డాం. ఇప్పుడు చచ్చిపోయాం అనుకోండి, ఏం లేదు. కానీ తిరిగి ఆయన రాకడలో లేచిన తర్వాత ఆయనను ఎరిగిన వారు నిత్యము ఆయనతో జీవించడానికి పరమునకు వెళ్తారు. ఆయనను ఎరుగని వారందరూ ప్రార్థనకు వచ్చిపోయింటారు. మా అమ్మ పిలిచినాక పిల్లోడు రాకుంటే ఎట్లా, పాప రాకుంటే ఎట్లా, వచ్చిపోయింటారు ప్రార్థనకు. కాబట్టి వీళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం, అందరం పోతాం ఓ టైంలో. కానీ ఎరిగిన ఆయనకు తెలుసు, చూడు వీళ్ళు నా పిల్లలు, నా రక్తంలో కడగబడిన వారు అని. వారిని ఆయన నిత్యము తనతో యుగయుగాలు జీవించే భాగ్యాన్ని ఇస్తారు.